అన్నమయ్య జిల్లా పెద్దమాన్యం మండలం శివపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్ గంగులమ్మ నేటితో 5 సంవత్సరాల పదవీకాలం ముగుస్తుండటంతో సర్పంచ్ గంగులమ్మ గ్రామ ప్రజలకు చేసిన సేవలను గుర్తిస్తూ గ్రామ పంచాయతీ సీనియర్ సెక్రటరీ శైలజ, పంచాయతీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు సాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగులమ్మ మాట్లాడుతూ, నాకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు మరియు గ్రామ అభివృద్ధికి సహకరించిన అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిల ఆశీస్సులతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే గ్రామ ప్రజలకు బస్ సౌకర్యం కల్పించడం, సెల్ టవర్ ఏర్పాటు చేయడం, త్రాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయడం, ఎప్పటికప్పుడు వీధి లైట్లు ఏర్పాటు చేయడం, రోడ్ల నిర్మాణాలు చేపట్టడం, ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడం, విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో సీట్లు ఇప్పించి ఫీజులు తగ్గించడం, డ్రైనేజ్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా శివపురం మల్లయ్యకొండ దగ్గర ఉన్న నేల మల్లేశ్వర స్వామి ఆలయానికి బోర్లు వేసి తాగునీటి సౌకర్యం కల్పించడం, అదేవిధంగా కరెంటు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించడంలో కరోనా టైంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కృషి చేసినట్టు తెలిపారు. పదవులకు అతీతంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శైలజ, సుబ్రహ్మణ్యం, సచివాలయ అధికారులు మరియు వైసీపీ గ్రామ అధ్యక్షుడు నరసింహులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆమె నెక్స్ట్ సర్పంచ్గా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. స్ట్రీట్ లైట్ వేయించారట, సీసీ రోడ్లు వేశారు, టవర్ కావాలంటే టవర్ తెప్పించారు, దాని తర్వాత బస్సు సౌకర్యం చూపించారు. పిల్లలకి హెల్త్ బాగాలేకంటే ఏమన్నా కానీ హాస్పిటల్ అడ్మిట్ చేయించి చూపించినారు. పిల్లలకి ఏదైనా సీట్ కావాలంటే చేయించినాడు. దాని సర్పంచ్కు నెక్స్ట్ ఆమె సర్పంచ్గా ఉండాలని